మా తండ్రి గారైన ముంగర వెంకన్న గారు వీళ్ళ నలుగురు అన్నదమ్ములండి. నలుగురు అన్నదమ్ముల్లో ఈయన మూడవ వాడు. ఈయనకి చెరువులను విడిగా ఇచ్చేసి ఆస్తి అంతా అనుభవించుకోమని ముగ్గురు అన్నదమ్ములకి ఇచ్చి మా తల్లిదండ్రులని హింసించి మాకు మా కుటుంబానికి, మా తల్లిదండ్రులిద్దరికి, మా పిల్లలకి ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఇటువంటి వేషాలకు మోసాలకు పాల్పడుతున్నారు. వీళ్ళు దున్నుకుంటున్నారు, పొలాలు అనుభవిస్తున్నారు, డబ్బులతోనూ వాళ్ళ విధానాలు మొత్తం అన్ని చెరువులతోనూ తొలతూగుతున్నారు. మా తండ్రి గారండి తింటాకి తిండి లేకుండా మా పరిస్థితులు చూడండి, వాళ్ళ పరిస్థితులు చూడండి. ఆటోలు, బండ్లు ఎన్ని తీసేయి. వాళ్ళు ముగ్గురే పుట్టారంట, నేను పుట్టలేదంట. వాళ్ళే అనుభవించాలంట. ఆ చెరువులు ఎన్ని లొకేషన్ లాగు, ఇదేనా ఇల్లు కూడా లాగు. మరి ఎందుకంటే మరి వాళ్ళ కర్తలో ఇది ఈ పొలం మొత్తం ఆయనే దున్నుకుంటున్నాడండి. మా తల్లిదండ్రులను 24 సంవత్సరాలుగా మమ్మల్ని హింసించడం జరిగింది. ఇల్లు పళ్ళు అన్ని ఆస్తి పాస్తులు అన్ని వీళ్ళే అనుభవించడం జరిగింది. మరి లీజులు ఏం చేస్తున్నారు? మరి 24 సంవత్సరాలు బట్టి లీజులు ఇవ్వాలి. మరి 3 ఎకరాలు 10 సెంట్లు పొలం ఇవ్వాలి. అవన్నీ ఇవ్వకోకుండాను మరి ముగ్గురు కొడుకులే రాజ్యాంగంగా పట్టాభిషేకం కడతారు మా తల్లిదండ్రులు ఇద్దరు. మరి వాళ్ళు ఎలాగా మరి అరకులో నేనెందుకు పుట్టలేదో మరి ఆడికి మరి ఆ ముగ్గురు ఎలా పుట్టారో నాకు తెలియదు. నాకు పుట్టలేదని కూడా అంటున్నాడు మా అమ్మ నాన్న కూడా. మరి మా అన్నదమ్ములు కూడా మా అన్నగారని కూడా చూడలేదు, చంపేతకు కూడా చూస్తున్నారు. అనేక రకాలుగా బోధుల్లోకి రక్షణలోకి వీళ్ళ గేదెలు అనుభవిస్తున్నారు, బంగారం అనుభవిస్తున్నారు, ఆస్తిలు అనుభవిస్తున్నారు. ఆ డాబాలు మొత్తం నాకు అనేది అసలు సంరక్షణ అనేది లేదు. నేను ఒకవేళ ఆస్తి అడిగితాకొస్తే మా తల్లి 4, 5 మొత్తం మా కుటుంబం అంతా చంపేతకు చూస్తున్నారు. ఇది 16 ఎకరాల భూమి, 50 కాసుల బంగారం, 50 లక్షల భూమి, పెద్దలు ప్రెసిడెంట్లు, ఈవోలు, సెక్రటరీలు, ఆఫీసర్లు అందరూ కూడా కట్టేసుకుని వీళ్ళు కట్టేసుకుని ఇలాగ మమ్మల్ని హింసిస్తున్నారు, ఎలివేపిచ్చేసేసారు. పెద్దలు కానీ మొత్తం అందరూ కూడా మమ్మల్ని హింస పెట్టేస్తున్నారు. ఎటువంటి సంరక్షణ కూడా ఉంట్లా. ఈ ఊళ్ళో కూలి కట్టుకుంటలేదు, కూలి కట్టుకుంటలా. మమ్మల్ని ఒక నీళ్ళు మంచినీళ్ళు కూడా తెలుగు లాగు ముందు ఇదిగో వచ్చి వాడిని లాగు, ఈయన లాగు. ఎవరైనా ఆయన అగ్రలు నేను చెప్తాను. ఇదిగో ఈయన లాగు ముందు, ఈయన అగ్రలో ఎగిరాడు. లొకేషన్ లాగా మొత్తం లాగేసి ఇలాగ చేస్తున్నారు. కాబట్టి దయచేసి నాకు న్యాయం సమకూర్తలా. అన్నదమ్ములు చంపేస్తున్నారు, మరదలు చంపేస్తున్నారు, వాళ్ళు పుట్టిన పిల్లలు చంపేస్తున్నారు. నాకంటే సంరక్షణ లేదు. 16 ఎకరాల భూమి, 50 కాసుల బంగారం, మరి 10 గేదెలు. 20 సంవత్సరాలుగా ఏదిస్తున్నారు, 24 సంవత్సరాల బట్టి ఏదిస్తున్నారు. అసలు మేము సంసారం వచ్చిన కాంచి కూడా మాకు మనశ్శాంతి లేదు. నా బిడ్డలు ఎక్కడ పుట్టారో తెలియదు, ఎక్కడ పెరిగారో తెలియదు. ఇదంతా కూడాను మొత్తం కూడా వీళ్ళు ఒకటి అయిపోయి నన్ను ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నారు. ఇది నేను మరి ప్యాయత్ గారులకు కానీ మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ నమస్కరించి పెడుతున్నాను. నాకు న్యాయం సమకూర్చమంటున్నాను, నా ఆస్తి నాకు అప్పగించమంటున్నాను. నాకు తింటాక తినలేదు, కట్టుకుంటా పట్టలేదు, ఇలా హింసించేస్తున్నారు నన్ను. గ్రామస్తులు కూడా కలిపి ఒత్తులు మొత్తం చింతపడి ప్రజలు పెద్దలు అగ్రనాయకులు 4 ఊళ్ళో అగ్రనాయకులు కూడా నన్ను బతకనెత్తలేదు. బల్లతోను ఎల్లతోను అక్కడ ఒక చెరువు ఉంది, ఆ చెరువులోకి వద్దారా. ఆడెందుకు మరి అనిపిస్తున్నాడు, ఆడి పచ్చాక ఇచ్చేసాడు, ఎవడిచ్చాడు ఇప్పుడు ఏలిస్తా. అక్కడ ఉంది, అక్కడ ఒక చెరువు ఉందిరా, జయపురంలో చెరువు. ఇప్పుడు అమ్మ చచ్చిపోయిందని నువ్వు పిలిచావా? మా అమ్మ బతికే ఉంది, మా అమ్మ బతికే ఉంది. ఏంటి అది ఆ మాట తీయమ్మా. మా అమ్మ బతికే ఉంది, మా అమ్మ బతికే ఉంది, మా అమ్మ ఉంది. అదే ఈయన మాటకి ఏంటి మీరు కవరించారా?
నానా ఎవడో 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 నా తల్లుంది నా తల్లుంది ఏంటి ఏంటి ఆ బామర్ది నీకు అలాగే మీ ఎక్కడ వస్తుంది ఇప్పుడు రా ఆచి కోసం రాకపోతే నువ్వే ఉంటావా నువ్వు ఇస్తావా నువ్వు నానా ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు కన్న తల్లి సచ్చినట్టు మనకు తెలియదు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలే సత్యాన్ని మనకి తెలీదు వీళ్ళే చంపేసేసి ఆత్యలు నిమిత్తానా వీళ్ళే నాటకం ఆడతారు నన్ను రానివ్వకోకుండా ఆత్యలు ఎక్కడ ఇవ్వాలో అని వీళ్ళే నా తల్లిని చంపేసేసి చేశారు కౌరు గడ పెట్ల నా కౌరు గడ పెట్ల మీరే చంపేశారు అవుని మా ఆస్తుల కోసం మీరే చంపేశారు చంపేసి మళ్ళీ మీరు సమర్థించుకోవద్దు నువ్వు నార్మల్ మీరే చంపేశారు మీరే చంపేసింది ఆవిడని చంపేసి మీరే చంపేశారు ఆవిడని చంపేశారు మా నాన్నమ్మని చంపేసింది మీరే సరే మా నాన్నమ్మని చంపేసింది మీరే ఆస్తుల కోసం ముగ్గురికి చిక్కగా ఉంటుందని మీరు చంపేశారు నేను చూశాను నేను సరే ఆ మాట మీరు నాకే భయం ఉండదా సరే నా తల్లిని మీరే చంపేసేసారేమో నాకు ఇంతవరకు తెలీదు నా తల్లి బతికే ఉండే తీసుకో నీ ముందా